ప్రపంచ క్రికెట్లో ప్యాప్ 4లో ఒకటిగా పేరు పొందిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ అన్యూయంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఓ పక్క ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇంగ్లీష్ గడ్డపై పర్యటనలో ఉన్న కేన్ అన్యూయంగా ఆటకు వీడ్కోలు పలికాడు. రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ నిర్ణయంపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. రిటైర్మెంట్ ప్రకటన తర్వాత కేన్ విలియమ్సన్కు శుభాకాంక్షలు చెప్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. నీ జీవితంలో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. క్రికెట్ కోసం నీ సర్వస్వాన్ని ధారపోసావు. ఇప్పుడు ఆ విజయాలను ఆస్వాదించే సమయం వచ్చింది. నీ జీవితం ఇప్పుడే మొదలైంది మిత్రమా అని విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. కాగా విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ మధ్య ఒక చక్కటి అనుబంధం ఉంది. అండర్-19 ప్రపంచ కప్లో వీరిద్దరు ఒకేసారి వారి అంతర్జాతీయ జట్ల తరపున ఆడారు. పోటీ పడి మరీ పరుగులు సాధించారు. క్లాస్ ఆటతో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న వీరిద్దరు ప్యాప్ 4లో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్, ఇంగ్లాండ్కు చెందిన జో రూట్తో పాటు చోటు సాధించారు. అయితే వీరిలో అందరికంటే ముందే కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కేన్ విలియమ్సన్ గతేడాది అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా వన్డే టెస్ట్ ఫార్మర్లకు సైతం వీడ్కోలు పలికాడు. కేన్ విలియమ్సన్ తన కెరీర్లో 110 టెస్టులాడి 9,515 పరుగులు, 175 వన్డేలో 7,256 పరుగులు, 93 టీ20లో 2,575 పరుగులు చేశాడు. 40 టెస్టులు, 91 వన్డేలు, 75 టీ20లో న్యూజిలాండ్కు కెప్టెన్గా వ్యవహరించాడు. విలియమ్సన్ ఆటగాడిగా మాత్రమే కాకుండా సారథిగా కూడా తనదైన ముద్ర వేశాడు. 2016 నుంచి 2024 వరకు అంటే దాదాపు 8 ఏళ్ల పాటు న్యూజిలాండ్ జట్టుకు సారథ్యం వహించాడు. తన కెప్టెన్సీలో 2 సార్లు ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్కు కివీస్ను చేర్చాడు. 2019 ప్రపంచ కప్, 2021 టీ20 ప్రపంచ కప్లో అతడు ఈ ఫీట్ సాధించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అందించాడు.